ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరవిందక్క, మెడలో వేసుకునే ఒక హారం కోసం నా మనసుని గాయపరిచావు. నీ తోడికోడలైన నన్ను అవమానించావు. ఈ హారం నీ దగ్గర లేకుండా చేయడమే నా ధ్యేయం. అందుకే చేయించాను ఈ డూప్లికేట్ తాళం. రూమ్లో ఎవరు లేరు. మనకిదే సరైన సమయం. దేవయాని, నా రూంలో నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నీకేం పని? ఏం లేదక్క, నీకోసమే వచ్చాను. నాకోసమా? ఎందుకు? షాపింగ్కి వెళ్దాం అనిపించింది. నువ్వు కూడా వస్తావేమో అని అడుగుదామని వచ్చాను. అదేంటి, నువ్వు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా మనీషాతో వెళతావు, లేకపోతే హన్సికాతో వెళతావు. ఇప్పుడేంటి కొత్తగా? మనిద్దరం సరదాగా బయటికెళ్ళి చాలా కాలం అయిపోయింది కదక్క. అందుకే వస్తావేమో అని. నాకిప్పుడు షాపింగ్కి వచ్చే మూడ్ లేదు దేవయాని. కావాలంటే మనీషా వాళ్ళొచ్చిన తర్వాత వాళ్లతో వెళ్ళు. సర్లే అక్క, వస్తావేమో అని ఆశపడ్డాను. ఇంకెప్పుడైనా చూద్దాంలే. సార్ పిలిచారా? ఏం లేదు భాగ్యలక్ష్మి, ఇందాక క్లయింట్స్ ముందు సరిగ్గా చెప్పలేకపోయాను. అందుకే మరొకసారి పర్సనల్గా విష్ చేయాలనుకుంటున్నాను. యూ రియలీ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇచ్చిన ప్రెజెంటేషన్ వల్ల క్లయింట్స్ చాలా పాజిటివ్గా ఉన్నారు. క్లయింట్స్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయితే మన వర్క్ డిలే కాదు. సో మనం అనుకున్న టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేయొచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. మిత్రా, ప్రెజెంటేషన్ గురించి బాగా పొగుడుతున్నావే, లేట్ ప్రెజెంట్ గురించి ఏమంటావ్? అంటే లక్కీకి ఈ మధ్య డిసిప్లిన్ తగ్గిందనిపిస్తోంది. క్లయింట్స్తో మీటింగ్ ఉందని తెలిసినా కూడా లేటుగా వచ్చింది. నువ్వు ఫోన్ చేసి రమ్మని చెప్పినా గుర్తులేనట్టుంది. ఏంటి లక్కీ, నేను చెప్పింది నిజమే కదా? కాస్త పొగడగానే కళ్ళు నెత్తికెక్కే అనుకుంటా. కొంచెం కాంప్లిమెంట్స్ దొరకగానే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయి మనుషులంటేనే లెక్కలేనట్టుంది. అయ్యో అదేం లేదు మేడం. చూడు లక్కీ, నువ్వు అణిగి మణిగి ఉన్నంత కాలమే నీకీ ఆఫీస్లో స్థానం ఉంటుంది. అధికారం వచ్చేసిందని, ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది అని విర్రవీగడం మొదలు పెడితే అదే ఈ ఆఫీస్లో నీకు ఆఖరి రోజవుతుంది. మనీషా, యాక్చువల్లీ టుడే ఈజ్ ఎ బిగ్ డే. భాగ్యలక్ష్మి క్లయింట్స్ని మెప్పించింది. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంకా త్వరగా మొదలు పెట్టడానికి కారణమైంది. తన వల్ల జరిగిన మంచిని చూడకుండా
కాసేపు లేట్ వచ్చిందని దాని గురించి మాట్లాడతావేంటి? మిత్రా, ఇప్పుడు క్లయింట్స్ని ఎంత మెప్పించింది అనేది ముఖ్యం కాదు, ఎంత క్రమశిక్షణతో ఉందనేదే ముఖ్యం. చెప్పు లక్కీ, ఎందుకు లేట్ అయింది? ఏం లేదు మేడం, ఒంట్లో కొంచెం బాగోలేదు, అందుకే త్వరగా రాలేకపోయాను. లక్ష్మి, అసలే చేతికి దెబ్బ తగిలింది. ఆఫీస్కి వెళ్ళి ఇంకేం పని చేస్తావు? ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళకు. సరే మిత్రుగారు. ఏం ఆలోచిస్తున్నావు మిత్రా? లక్ష్మికి కూడా ఒంట్లో బాగాలేదు కదా మనీషా. టైంకి టాబ్లెట్స్ వేసుకుందో లేదో, ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో అని. ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉంటే ఏంటి? తన గురించి నువ్వెందుకు ఆలోచించాలి? అవసరం లేని వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. లక్ష్మి నీ జీవితంలో ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. పోయే వాళ్ళ గురించి అంత ఎక్కువగా ఆలోచించడంలో అర్థమే లేదు. ఏమైంది భాగ్యలక్ష్మి? ఏం లేదు సార్, పొరపాటున చేయి తగిలింది, నేను తీస్తానులేండి. చెప్పింది అర్థమైంది కదా? ఇక నుంచి లక్ష్మి గురించి ఆలోచించడం మానే. మనీషా, లక్ష్మి పాసింగ్ క్లౌడా కాదా అనేది పక్కన పెట్టు. ప్రస్తుతం తనకి బాలేదు. పైగా నన్ను కాపాడబోయి తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఇప్పుడు కూడా తన మంచి చెడు గురించి ఆలోచించకపోతే ఎలా? లక్ష్మి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మిత్రా, ఇప్పుడు అంత అర్జెంటుగా లక్ష్మికి ఎందుకు కాల్ చేస్తున్నావు? తనకి ఎలా ఉందో తెలుసుకుందామని. మనీషా, నాకు ఇప్పుడు అంతగా వర్క్ లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? నాకు రావాలని లేదు, వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే దెన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.